హలో ఫ్రెండ్స్, 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా టాలీవుడ్లో, కాలీవుడ్లో, మాలీవుడ్లో, బాలీవుడ్లో ఈ విధంగా ఆయా ఇండస్ట్రీస్లో కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరి ఇప్పుడు సలార్ మూవీ కూడా అదే హైప్తో రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే ఎంతవరకు గ్రాస్ రాబట్టాలి? కాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ఈ విధంగా ఆయా ఇండస్ట్రీల్లో ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే ఎంతవరకు గ్రాస్ రాబట్టాలి? ఇప్పుడు ప్రజెంట్ ఆయా ఇండస్ట్రీస్లో ఉన్న ఇండస్ట్రీ హిట్స్ ఏంటి, అవన్నీ కూడా పూర్తి వివరాలు అనేది చెప్తాను. మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. టాలీవుడ్ విషయానికి వస్తే బాహుబలి 2 2017లో రిలీజ్ అయ్యి 370 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ఓన్లీ టాలీవుడ్లో రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలవగా, దాన్ని RRR మూవీ 410 కోట్లతో బద్దలు కొట్టి ప్రజెంట్ ఇండస్ట్రీ హిట్గా ఉంది. అయితే ఇప్పుడు సలార్ మూవీ ఇండస్ట్రీ హిట్ టాలీవుడ్లో అవ్వాలంటే 410 కోట్ల పైన గ్రాస్ అనేది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో రాబట్టాలన్నమాట. కాలీవుడ్ విషయానికి వస్తే 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 155 కోట్లు ఓన్లీ కాలీవుడ్లో రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే 5 సంవత్సరాలు ఏ తమిళ హీరో కూడా ఆ సినిమా యొక్క రికార్డును బద్దలు కొట్టలేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత 2022లో వచ్చిన విక్రమ్ మూవీ 170 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఓన్లీ తమిళనాడులో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే మరి ఆ రికార్డు ఎక్కువ నాలో నిలబడలేదు. ఆ తర్వాత వచ్చిన పొనియన్ సెల్వన్ మూవీ దాదాపుగా 190 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ఓన్లీ తమిళనాడులో రాబట్టి కొత్త ఇండస్ట్రీ హిట్గా మారింది. అయితే మరి ప్రజెంట్ కాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ పొనియన్ సెల్వన్ కాదు, దాన్ని కూడా బద్దలు కొట్టాడు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్తో. 210 కోట్ల వరకు జైలర్ ఓన్లీ కాలీవుడ్లో రాబట్టి ప్రజెంట్ ఇండస్ట్రీ హిట్గా ఉంది. మరి కాలీవుడ్లో సలార్ మూవీ ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే 210 కోట్ల పైన గ్రాస్ అనేది ఓన్లీ తమిళనాడులో రాబట్టాలన్నమాట. ఇక శాండిల్వుడ్ విషయానికి వస్తే పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమారుడు అనే మూవీ 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విధంగా ఇండస్ట్రీ హిట్గా మారింది. మరి దాన్ని KGF 1 2018లో వచ్చి 135 కోట్లతో భారీ మార్జిన్తో బద్దలు కొట్టి కొత్త ఇండస్ట్రీ హిట్గా అవతరించింది. మరి దాన్ని 4 సంవత్సరాల తర్వాత KGF 2 దాదాపుగా 190 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ఓన్లీ శాండల్వుడ్ అంటే కన్నడలో రాబట్టి కొత్త ఇండస్ట్రీ హిట్గా ఉంది. ఇప్పుడు సలార్ మూవీ కర్ణాటకలో ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే 190 కోట్ల పైన గ్రాస్ అనేది ఓన్లీ కర్ణాటకలో రాబట్టాలన్నమాట. ఇక మాలీవుడ్ విషయానికి వస్తే 2016లో రిలీజ్ అయిన పులిమురుగన్ మూవీ 135 కోట్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే రీసెంట్గా వచ్చిన 2018 అనే మూవీ 170 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ప్రజెంట్ మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా టొవినో థామస్ నటించిన ఈ 2018 మూవీ ఉంది. మరి సలార్ మూవీ మాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే 170 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టాలి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే 2017లో రిలీజ్ అయిన బాహుబలి 510 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాబట్టి కొత్త ఇండస్ట్రీ హిట్గా బాలీవుడ్కే బాపుగా నిలిచింది. అయితే 5 సంవత్సరాల తర్వాత పఠాన్ మూవీ 530 కోట్లతో కొత్త ఇండస్ట్రీ హిట్గా బాహుబలి రికార్డుని బద్దలు కొట్టి నిలిచింది. అయితే ఆ రికార్డును మళ్ళీ షారుఖ్ ఖానే తాను రికార్డు తాను బద్దలు కొట్టుకుని జవాన్ మూవీతో 628 కోట్ల వరకు నెట్ను రాబట్టి కొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిపాడు. మరి ఇప్పుడు సలార్ మూవీ బాలీవుడ్లో కొత్త ఇండస్ట్రీ హిట్గా మారాలంటే 630 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అనేవి ఓన్లీ బాలీవుడ్లో రాబట్టాలన్నమాట. ఇక ప్రజెంట్ ఇండియాలో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అంటే బాహుబలి మాత్రమే. ఈ సినిమా వచ్చి 6 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటి వరకు కూడా ఈ సినిమా యొక్క రికార్డును ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేదు. అయితే దంగల్కి 2000 కోట్లు వచ్చిందంటారు, కానీ అవన్నీ చైనాలో వచ్చాయి. మరి చైనాలో వచ్చిన కలెక్షన్స్ అక్కడ ట్యాక్సెస్ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేవి బాగా తక్కువ. మరి బాహుబలి 2కి అయితే ఓన్లీ ఇండియాలోనే 1400 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి నెట్ కలెక్షన్స్ 900 కోట్ల పైన వచ్చింది. ఈ విధంగా ప్రజెంట్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా బాహుబలి అనేది ఉంది. మరి ఈ సలార్ మూవీ ఇప్పుడు ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా మారాలంటే దాదాపుగా 1400 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టాలి, 900 కోట్ల వరకు నెట్ అనేది రాబట్టాలి. అప్పుడు ఈ సలార్ మూవీ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా మారుతుందన్నమాట. మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇలాంటి వినూత్నమైన మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.